హరే కృష్ణ. జై శ్రీమన్నారాయణ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మ నిదయే వాసిష్ఠాయ నమో నమః. సాక్షాత్ శ్రీమన్నారాయణే వ్యాసుడు, వ్యాస భగవానుడు తండ్రి. ఆయన 18 పురాణాలు రచించాడు. ఆయన ఆ 18 పురాణాలను చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఎంతమంది మహానుభావులు చెప్పారు. పుస్తకాలను చదువుకున్నవే. నా తండ్రి గారు చెప్పినవి. ఇది నా సొంతంగా నేను చెప్పడం లేదు. అంత మేధం, అంత కవిత్వం నాకు లేదు. భగవంతుడేమో చెప్పలేము, మహాకవి కాళిదాసు ఎలా వచ్చాయి కానీ అమ్మవారిది కానీ. ఓకే, అయితే 18 పురాణాలు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చిన్న శ్లోకం ఉంది. మొదటి అక్షరం చెప్తే అన్నీ చెప్పేసుకోవచ్చు. అసలు ఇది చాలా ఈజీ అనమాట. అది మద్వయం భద్వయం మద్వయం భద్వయం చైవ ప్రత్రయం వ చతుష్టయం చ అనాపలింగాని కోస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. 18 పురాణాలు ఉంటాయి. మద్వయం మాతో మొదలైన 2 మత్స్య పురాణం, మార్కండే పురాణం. భద్వయం భాతో మొదలైన 2 భాతో మొదలైన 2 భవిష్య పురాణం, భాగవత పురాణం. భ్రత్రయం క్రావడితో మొదలై 3 బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం. ఇక్కడికి 7 అయిపోయాయి. వా చతుష్టయించ 4 వాత మొదలై 4 వాయు పురాణం, విష్ణు పురాణం, వామన పురాణం, వరాహ పురాణం. 11 ఇక్కడికి. వా చతుష్టయించ భద్వయం మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయంచ 11. అనాపలింగ కోస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. అనాపలింగ అగ్ని పురాణం, అనాప నారద పురాణం, పద్మ పురాణం, నాప లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కంద పురాణం. 18. ఈ పురాణాలను కనుక ప్రతిరోజు మనం స్మరిస్తే చాలు. స్మరించడం వల్ల ఆయువు పాపాలు పోతాయని చెప్పి, జ్ఞానం అని చెప్పి శాస్త్రాలు. ఇవే కాదు, రామాయణ, మహాభారత, భాగవతాదులు ఇవన్నీ కూడా విన్నా, ఎవరన్నా చదువుతుంటే విన్నా, పురాణాలకి వెళ్ళి పార్టిసిపేట్ చేసినా, అక్కడ నుండి కొంత వింటే ఖచ్చితంగా జ్ఞానం వెలుగుతుంది. అది స్మరణ తగిలి ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యాలు, పాపాల వల్ల ఆ జ్ఞానం మూతపడిపోతుంది. ఇలాంటివి వింటే ఒక్కసారి కనెక్ట్ అయ్యి మళ్ళీ జ్ఞానం ఓపెన్ అవుతుంది. పద్మం లాంటి మన శాస్త్రాలు వేసుకు మళ్ళీ ఓపెన్ అయ్యి వెక్సించేది క్యాచ్ చేస్తుంది. క్యాచ్ ఎప్పుడైతే అది బీజం వెళ్ళిందో మన పాపాలన్నీ కూడా పటాపంచి వెళ్ళిపోతూ అది లోపల విత్తనమై మొలకెత్తుతుంది. భక్తి వైరాగ్యాలనే జ్ఞానంతో మొలకెత్తుంది అనమాట. అందుకని ఖచ్చితంగా పురాణాలు వినాలి, ఇలాంటివి పఠన చెయ్యాలి. చేస్తేనే భుక్తి, ముక్తి, మోక్షం. హరే కృష్ణ. ఈ తండ్రి గారి మాటలు, ముఖ్యంగా తండ్రి గారు చెప్తుంటే వినేవాడిని. మా నాన్నగారు తెలుగు సంస్కృత్ లెక్చరర్, పండిత పుత్ర. తర్వాత మీరు పూరించండి పరమసుంట. ఎస్, జ్ఞాని పుడతా అంటాను, లేదు చెప్పలేము. ఇట్స్ గాడ్ గిఫ్ట్. కానీ నాకు చాలా ఇష్టం నిజంగా. నేను నాన్నగారు ఎన్నో సందర్భాలు చెప్పారు, జ్ఞానం చాలా గొప్పది, చదువు చాలా గొప్పది. అప్డేటెడ్ అన్నీ కూడా కంప్యూటర్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, అన్నీ నాకు మా నాన్నగారు చెప్తుంటే ఈ నా చెవులు వదిలేసి ఇప్పుడు క్రికెట్ బ్యాటు ఇప్పుడు అలా వెళ్ళిపోతుండేవాడిని తప్ప ఇప్పుడు చదువు మీద శ్రద్ధ పెట్టలేదు. పెట్టుంటే ఎంత గొప్పగా ఉండేవాడిని కదా. ఇప్పుడు నాకు ఎంతో ఇష్టం చదువు, జ్ఞానం అంటే. కానీ భగవంతుడి వల్ల ఇదేనా నాకు కొంత మా నాన్నగారు చెప్తుంటే వినికిడి వల్ల అబ్బినవి ఇవన్నీ కూడా. నా తల్లిగారు మంచి భక్తురాలు, ఆవిడేమో మంచి లెక్చరర్ రాదు, తెలుగు, ప్రైవేట్గానే, గవర్నమెంట్ కాదు. ఇలా జ్ఞానానికి నేను వాళ్ళంతా చదువుతుంటేనే వెనికిడి వల్ల క్యాచ్ చేసినవి. ఏవి కూడా చదువుకోలేదు కదా ఎక్కువగా. చేయడానికి హైదరాబాద్ వచ్చాను, కూలిపడి బతుకుతే వచ్చాను. ఇక్కడ డైటింగ్ కావాలని వచ్చాను, చాలా బాధపడతాను, వేరే విషయం. అయితే ఓకే, ఇలాగా వెనికిడి వల్ల వచ్చింది జ్ఞానం. నిజంగా చదువుకుంటే ఎంత గొప్ప ఉండేవాడిని కూడా. నిజంగా నాకు చాలా చాలా ఇష్టం సంస్కృత్, ఈ తెలుగులో ఉన్న శ్లోకాలు ఇవన్నీ కూడా. మా నాన్నగారు రామాయణ, మహాభారత, భాగవతాలు, ఈ అష్టాదశ పురాణాలు ఇవన్నీ కూడా మంచి జీర్ణించుకొని. అయితే వాళ్ళంతా కూడా మా నాన్నగారు వాళ్ళంతా కూడా పిఠాపురం రాజావారి
ఆస్థాన పండితుల పరంపర మా నాన్నగారిది. సముద్రాల వారి బ్రాండ్ అంతా. ఒక బ్రాండు సినిమా వైపు వెళ్ళింది, ఒక బ్రాండేమో రాజుల పరంపర నుంచి వచ్చింది. మా నాన్నగారు 4వ తరం అనుకుంటారు బహుశా. నా తరం వచ్చేటికి ఏం లేదు. ఎంతో భూములు ఆస్తులు ఉండేది పోయి. చాలా పెద్ద పెద్ద ఇల్లు, సుమారుగా 5-6 ఎకరాలు ఇళ్ళే ఉంటాయి మా ఇల్లే 5-6 ఎకరాలు మా ఇల్లు ఊళ్ళో ఆస్తి. ఇప్పుడు లేదు, నిల్లు, అందుకే డల్లు పోయి. ఇవన్నీ అదృష్టం ఉండాలి, మాకు అదృష్టం లేదు. రాశాడు దేవుడు, ఇలా కష్టపడతాం. చూద్దాం మనం సంపాదించేసేపు, కానీ భగవంతుడు అనుగ్రహిస్తే ఓకే. ఏదైనా పురాణాలు వినాలి, వింటాం. వాటి వల్ల ఫలితాలు చాలా అనేకంగా ఉంటాయి. ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, యువతకి, చిన్నపిల్లలకి నేను వాళ్ళకి నిజంగా చిన్నవాళ్ళే వాళ్ళు నమస్కారం చెప్తున్నా. గురువుని పూజించండి, తల్లిదండ్రులు గౌరవించండి, ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన వినండి. ముఖ్యంగా ఇప్పుడు మనం చదువుకున్నదే, అంటే చిన్నప్పుడు పిల్లలే చదువుకున్నదే అది పునాది. వాడు నిలబడడానికి, జీవితంలో ఏదైనా సాధించడానికి చదువు, సంస్కారాలు ఇవన్నీ చాలా ఉత్తమమైనటువంటి గొప్పవి. తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి, బాగా చదువుకోండి. రేపు అన్నాడు దాని విలువ ఆఫ్టర్ 40 కావచ్చు, 30 కావచ్చు, 20+ కూడా తెలియదు. 30, 40+ తెలుస్తుంది. నా తల్లిదండ్రులు నాకు దైవాలని చెప్పి పిచ్చికిపోతారనమాట. ఎంత కష్టపడ్డారు నా కోసం, వాళ్ళు ఇలా చదివించారు కాబట్టి ఎంత జ్ఞానం ఉన్నాను. విశ్వానికి ఉపయోగపడ్డాను, సమాజానికి ఉపయోగపడ్డాను, దేవుడికి ఉపయోగపడ్డాను. ఇలా 10 మంది ఇలా గురువుగా చెప్పగలుగుతున్నటువంటి ఇలాంటి సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ దినదినము ప్రతి క్షణం కుమిలిపోయి ఆనందంతో, బాష్పాలతో నా గురువులు వాళ్ళకి చెప్పుకునే స్థితికి, స్టేజ్కి మీరు వెళ్తారు. ఖచ్చితంగా చదువును జీర్ణించుకోండి. ఏదో చదివాము రాసామని కాదు, జీర్ణించుకోండి. అది చాలా గొప్పది. ఓకే, నేను చదివించి చాలా తక్కువ, అది జీర్ణించుకున్నాను కాబట్టి ఈనాడు ఇండస్ట్రీలో ఉన్నాను. భవిష్యత్తులో ఏదో చేస్తాను. ఇట్స్ గాడ్ గిఫ్ట్. ఆయన ఆశీస్సులతోనే. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. హరే కృష్ణ, జై శ్రీమన్నారాయణ, రామానుజ. అందరికీ మంగళం కలుగుగాక.